హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ ఇవాళ మనం చూసామనుకోండి, మార్కెట్ వచ్చేసి ఇవాళ ఎక్స్పైరీ వచ్చేసి మార్కెట్లో పాజిటివ్ క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ అండ్ సెన్సెక్స్ కానీ. ఇక్కడ మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూసారనుకోండి, డైలీ టైం ఫ్రేమ్లో నిఫ్టీ వచ్చేసి ఒక రివర్సల్ క్యాండిల్ అయితే ఫామ్ చేసింది, బట్ పాజిటివ్గా మార్కెట్ అనేది ఫామ్ చేసింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే ప్రీవియస్ మార్కెట్లో క్యాండిల్స్ ఉన్నాయో 2 క్యాండిల్స్ ఒక హైస్ పైన మార్కెట్లో క్లోజింగ్ వచ్చింది. అండ్ ఈ మధ్యలో గ్యాప్ కూడా ఉండి ఆ గ్యాప్ కూడా రీఫిల్ చేసి దానిపైన అయితే క్లోజ్ చేసింది. అండ్ ఏదైతే ఇవాళ హై ఉందో అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, అంటే 23,650 లెవెల్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఎందుకు అంటే 23,000 to 23,700 ఏరియా మీరు చూసారనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా మార్కెట్ ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ అయిన లెవెల్. సో మార్కెట్ ఎగ్జాక్ట్లీ అదే పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్లో స్లైట్లీ కొంచెం క్లోజింగ్ టైంలో రిజెక్షన్ కూడా కనిపించింది. సో రేపు మార్కెట్ కనుక ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ 23,800 అండ్ 24,000 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు మీరు ఒక ఫెబనాసీ టూల్ తీసుకొని హైస్ అండ్ లోస్ నుంచి డ్రా చేశారనుకోండి, సో ఈ పర్టికులర్ ఏరియా ఏదైతే మిడ్ పాయింట్ ఉంటుందో ఇది మనకి 60% to 50% రిట్రేస్మెంట్ ఏరియా కూడా మీకు కనిపిస్తుంది. సో ఇది నేను 4 hours టైం ఫ్రేమ్లో డ్రా చేసి చూపిస్తాను, సో దట్ మీకు కూడా క్లియర్లీ అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను 4 hours టైం ఫ్రేమ్ పెడతాను. సో 4 hours టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో 4 hours టైం ఫ్రేమ్లో ఇక్కడ మనం ఫిబ్ టూల్ యూజ్ చేసామనుకోండి, రీసెంట్ స్వింగ్ హై టు లో మీరు డ్రా చేశారనుకోండి, సింపుల్. ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ ఒక డైరెక్షన్, మార్కెట్లో డౌన్ సైడ్ ఉంది. ట్రెండ్ అనేది యాజ్ పర్ హైయర్ టైం ఫ్రేమ్ స్టిల్ ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉంది. అండ్ ఇప్పుడు ఈ డౌన్ ట్రెండ్కి మార్కెట్లో ఇక్కడ రిట్రేస్మెంట్ వచ్చింది. మార్కెట్లో ఈ పర్టికులర్ ఏరియా మీరు చూడండి 0.5 అండ్ 0.60, మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు 0.5 మార్కెట్ ట్యాప్ చేసింది. ఓకే, సో రేపు మార్కెట్ కనుక ఏదైతే ఈ గోల్డెన్ రేషియో ఉందో, సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉంటే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మార్కెట్ అనేది 23,700 అట్లీస్ట్ 650 to 700 అట్లీస్ట్ బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ ఆ లెవెల్స్ని హోల్డ్ చేసింది అనుకోండి, మార్కెట్ 23,800 అండ్ 24,000 వైపు అండ్ దానికన్నా పైకి కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఈ పర్టికులర్ హైస్ టార్గెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 24,000 అండ్ 24,200 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేదంటే మార్కెట్ ఏది ఎక్కడి నుంచి అయితే ట్రెండ్ మనకి డౌన్ సైడ్ ట్రెండ్లో రిట్రేస్మెంట్ అయింది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ కనుక రిజెక్ట్ చేసింది అనుకోండి, ఫస్ట్ ఇనిషియల్గా మనకి క్లియర్లీ అయిపోతుంది 23,450 లెవెల్ కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ ఫర్దర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నట్టు. సో ఇది మీరు 15 minutes కానీ 5 minutes కానీ టైం ఫ్రేమ్లో ఈ లెవెల్స్ కింద కనుక రిజెక్షన్ వస్తే మార్కెట్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఫస్ట్ 23,300 to 350 లెవెల్ సపోర్ట్ లెవెల్. మార్కెట్ ఇవాళ అక్కడ నుంచే మళ్ళీ మార్కెట్లో బౌన్స్ వచ్చింది. ఆ పర్టికులర్ పాయింట్ అనేది మళ్ళీ సపోర్ట్లకి యాక్ట్ చేస్తుంది. దాని తర్వాత అది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, మార్కెట్ ఏదైతే 23,200 లెవెల్ అండ్ 23,100 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ని అబ్జర్వ్ చేయండి రేపైతే. సో మార్కెట్ ఒకవేళ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయింది, స్లైట్లీ మార్కెట్ పాజిటివ్గా ఓపెన్ అయిందంటే మార్కెట్ ఓపెన్ అవ్వడమే ఒక రెసిస్టెన్స్ ఏరియాలో ఓపెన్ అవుతున్నట్టు. అండ్ ఆ లెవెల్స్ని మార్కెట్ హోల్డ్ చేస్తేనే అప్పుడు మళ్ళీ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఓకే, మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్లో బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ చేయొచ్చు. లేకుంటే ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి అండ్ మార్కెట్ అట్లీస్ట్ 23,500 to 23,450 లెవెల్ కిందికి వచ్చేసింది అనుకోండి ఫ్లాట్ ఓపెన్ అయిన కేసులో, అప్పుడు మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, సో ఎక్కడ ఓపెన్ అవుతుందో చూడండి, 23,400 కానీ 23,350 లెవెల్ దగ్గర ఓపెన్ అవుతుంది అనుకోండి, ఈ రెండు లెవెల్స్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తాయి. ఆ లెవెల్స్ దగ్గర సపోర్ట్ తీసుకోకుండా దీని కిందికి వస్తేనే ఫర్దర్ బేరిష్నెస్ అవ్వచ్చు, లేకుంటే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ అప్ సైడ్ పాసిబిలిటీస్ అనేది ఉంటాయి నిఫ్టీలో. ఓకే, ఇది మనకి నిఫ్టీలో. అండ్ నిఫ్టీలో చిన్న టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను, సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ నిఫ్టీ 5 minutes టైం ఫ్రేమ్. సో 5 minutes టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, నేను ఎవ్రీ డే చెప్తాను ప్రీవియస్ డే క్లోజింగ్ అండ్ ప్రీవియస్ డే హైస్ ఇంపార్టెంట్ అని చెప్పి. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గర మార్కెట్ ఒక సపోర్ట్ ఉంది. ఓకే, సో మార్కెట్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఇవాళ సపోర్ట్ తీసుకుంది. ఈ సపోర్ట్ కూడా నేను మార్క్ చేసి పెట్టాను అండ్ మాకు షేర్ కూడా చేశాను 23,300. అండ్ ఈ
ఈ పర్టికులర్ పాయింట్ కూడా సపోర్ట్ నేను షేర్ చేశాను. మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ కూడా మార్కెట్లో రెసిస్టెన్స్ కూడా డ్రా చేసి మార్నింగ్ పంపించాను నేను టెలిగ్రామ్ ఛానల్లో. అండ్ అప్ సైడ్ ఆల్గో రెసిస్టెన్స్ అండ్ డౌన్ సైడ్లో ఆల్గో సపోర్ట్స్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను మీకు. సో మార్కెట్ ఎప్పుడైతే ఈ పర్టికులర్ పాయింట్ వరకు మార్కెట్ వెళ్ళిందో, ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళిందో, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసింది. అంటే 2 times ఇక్కడ టెస్ట్ చేసి డౌన్ సైడ్ రిజెక్షన్ వచ్చింది. ఈ పర్టికులర్ ఏరియాలో కూడా నేను మార్కెట్ రిజెక్షన్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుందని చెప్పి కూడా మెసేజ్ చేశాను. సో ఈ పర్టికులర్ పాయింట్లో ఒకవేళ మీరు ట్రేడ్ పని చేసినా సపోర్ట్స్ వరకు అయితే రీచ్ అయింది. అండ్ ఈ పర్టికులర్ పాయింట్లో మార్కెట్లో ట్రేడ్ తీసుకున్నా సరే ఇక్కడ ఆ పర్టికులర్ రెసిస్టెన్స్ వరకు అయితే రీచ్ అయింది. సో ఇక్కడ ఏమైందంటే ఇవాళ నిఫ్టీ వచ్చేసి బోత్ సైడ్స్ మార్కెట్లో మొమెంటం ఇచ్చి ఫైనల్గా మనం చూసినట్టయితే 23,350 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ వన్ సైడ్ అప్ సైడ్ వెళ్ళి 23,600 and 650 వరకు మార్కెట్ వెళ్ళింది. సో 23,600, 650 లెవెల్ దగ్గర మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్లో క్లోజ్ చేసింది. రేపు ఏ లెవెల్స్ ఇంపార్టెంట్ అంటే 23,650 లెవెల్ ఇంపార్టెంట్. మార్కెట్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో ఆ లెవెల్స్ పైన కనుక మార్కెట్లో బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, అప్ సైడ్కి ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేకుంటే మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వచ్చి ఏదైతే ఇవాళ మార్కెట్ సపోర్ట్ తీసుకుందో ఆ పర్టికులర్ లెవెల్ నుంచి మార్కెట్ కనుక బ్రేక్ డౌన్ అయితే, సో 23,400 and 23,350 లెవెల్ నుంచి బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 23,200, 23,100 and 23,000 టార్గెటెడ్ పాయింట్స్. ఇవన్నీ కూడా టార్గెటెడ్ పాయింట్స్ ఉంటాయి డౌన్ సైడ్కి. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్ కింద 23,350 to 300 లెవెల్ కింద ప్రైస్ కనుక ట్రేడ్ అవుతుంటే 300 పాయింట్స్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళాలంటే 23,650 to 700 పైన మార్కెట్ ఉంటేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మీకు ఆల్రెడీ చూపించాను ఫెబ్ లెవెల్ ఏదైతుందో అది రెసిస్టెన్స్ ఏరియా. సో ఆ పర్టికులర్ పాయింట్ పైన మార్కెట్ క్రాస్ ఓవర్ అవుతేనే మార్కెట్ అనేది ఫర్దర్ స్ట్రాంగ్లీ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. క్లియర్ అండి నిఫ్టీ అయితే. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మీరు చూసారనుకోండి ఎగ్జాక్ట్లీ ఆల్గో సపోర్ట్ లెవెల్స్ నుంచి మార్కెట్లో బౌన్స్ వచ్చింది. ఈ పర్టికులర్ పాయింట్లో చూడండి మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో సపోర్ట్ ఉంది, ఆల్గో సపోర్ట్. ఈ పర్టికులర్ పాయింట్లో కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. ఎప్పుడైతే 915 క్యాండిల్స్ దగ్గరికి వచ్చిందో వన్స్ ఒకసారి మార్కెట్ ఇక్కడ కూడా రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చి అండ్ ఇక్కడ కూడా మార్కెట్ అనేది బోత్ సైడ్స్ మూవ్ చేసింది. దాని తర్వాత ఫైనల్గా మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసి అప్ సైడ్కి వెళ్ళింది. అండ్ ఇప్పుడు మార్కెట్ 55,000 దగ్గరగా మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఫేస్ చేసి డౌన్ సైడ్లో క్లోజ్ చేసింది. సో రేపు 55,000 ఏదైతుందో ఇది యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. రేపు మార్కెట్ కనుక 55,000 లెవెల్ పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ బేరిష్ అవ్వాలంటే అట్లీస్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇక్కడ 54,600 కిందికి వచ్చింది అనుకోండి బేరిష్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ మార్కెట్ రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ అయింది. సో ఈ బ్రేక్అవుట్ అయిన లెవెల్ పైన సస్టైన్ అవ్వకుండా డౌన్ సైడ్ వస్తే ఇక్కడ మళ్ళీ అగైన్ అదే పర్టికులర్ ఏరియా అనేది ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేసి ఇది మనకి రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్లో ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్కి. ఈ పర్టికులర్ లెవెల్ 54,400, 54,200 లెవెల్స్ అప్పుడు టార్గెటెడ్ పాయింట్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ బులిష్లో వెళ్ళాలంటే 55,000 లెవెల్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తేనే ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. క్లియర్ బ్యాంక్ నిఫ్టీ కూడా. అండ్ సెన్సెక్స్కి వెళ్తే ఇక్కడ నేను సెన్సెక్స్ కూడా పెడతాను. సెన్సెక్స్ వచ్చేసి మనం చార్ట్ చూసామనుకోండి, ఇవాళ సెన్సెక్స్ కూడా మార్కెట్ అనేది క్లోజింగ్ టైంలో మంచిగా అప్ సైడ్ మూవ్ అయింది. 915 క్యాండిల్స్ పైన మార్కెట్లో ఇక్కడ మనకు ఒకసారి ఫేక్ బ్రేక్అవుట్ అయింది మార్నింగ్. దాని తర్వాత మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. అండ్ ప్రీవియస్ డే క్లోజింగ్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్లో క్లోజ్ చేసింది. సో ఈ పర్టికులర్ ఏరియా ఇంపార్టెంట్. 75,800 లెవెల్ ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్. అండ్ డౌన్ సైడ్కి మీరు చూసారనుకోండి 75,400 లెవెల్, 75,200 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. సో ఇక్కడ కూడా సింపుల్ ప్లాన్ చేయొచ్చు. మార్కెట్ ఈ పర్టికులర్ ఏరియా రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఉంది. మార్కెట్ ఈ రెసిస్టెన్స్ ఇప్పుడు బ్రేక్అవుట్ అయింది కాబట్టి ఇది మనం సపోర్ట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేసింది అనుకోండి అప్ సైడ్ ఫస్ట్ ఈ పర్టికులర్ ఏదైతే ఇవాళ హైస్ ఉన్నాయో అది టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. అది బ్రేక్అవుట్ అయితే మాత్రం ఫర్దర్గా అప్ సైడ్ ఇంకా కంటిన్యూషన్ రావచ్చు. షార్ట్ కవరింగ్ 76,600, 76,700 అండ్ 76,800 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ ఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. బేరిష్ ప్లాన్ చేయాలంటే అగైన్ ఇక్కడ కూడా మార్కెట్ ఏదైతే రెసిస్టెన్స్ ఇప్పుడు బ్రేక్అవుట్ అయిందో ఈ లెవెల్స్ కిందికి ప్రైస్ కనుక వచ్చేసింది అనుకోండి అగైన్ ఈ లెవెల్స్ అనేది ఒక ఫేక్ అవుట్ అయిపోతుంది, ఫేక్ బ్రేక్అవుట్ లెక్క కన్సిడర్ చేయొచ్చు. అండ్ అట్లీస్ట్ మార్కెట్ ఇక్కడ 75,600 కిందికి వస్తే ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. క్లియర్
నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. అండ్ మీరు సెన్సెక్స్లో కూడా 4 hours టైం ఫ్రేమ్ యూస్ చేసి అక్కడ కూడా ఫెబనాసీ లెవెల్స్ డ్రా చేశారనుకోండి, ఎగ్జాక్ట్లీ నిఫ్టీలో ఏదైతే కనిపిస్తుందో సో మీకు సెన్సెక్స్లో కూడా అదే పర్టికులర్ పాయింట్స్ అనేది కనిపిస్తాయి. ఒకసారి వేసి చూడండి, ఓకేనా. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా పెడతాను. ఆప్షన్ చైన్ డేటా ఇవాళనే ఆల్రెడీ నిఫ్టీ ఎక్స్పైర్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ సెలెక్ట్ చేశాను. సో డేటా అంతా రిలవెంట్గా ఉంటుంది. స్టిల్ అయినా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 23,600 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ ఈక్వల్ కనిపిస్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్. అండ్ అప్ సైడ్లో 23,800, 700 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ అండ్ 24,000 లెవెల్ ఇక్కడ మనకు రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో మనం చూసామనుకోండి 23,400 లెవెల్ అండ్ 23,500 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్. సో కొంచెం ఈక్వల్ కనిపిస్తుంది బికాజ్ డేటా మొత్తం అంత రిలవెంట్గా లేదు కాబట్టి ఈక్వల్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మనం చూసామనుకోండి 24,000 లెవెల్ దగ్గర మనకు రెసిస్టెన్స్ ఉంది. డౌన్ సైడ్లో 23,500 అండ్ 23,000 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది, ఓకే. అండ్ గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ మనం చూసామనుకోండి, నిన్న మనకి యూఎస్ మార్కెట్స్లో పాజిటివ్గానే ఉండే అండ్ ఇవాళ కూడా మీరు చూసామనుకోండి పాజిటివ్ అయితే కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో అయితే. సో డౌ జోన్స్ అండ్ నాస్డాక్ వచ్చేసి యూరోపియన్ మార్కెట్స్లో కూడా పాజిటివ్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ కూడా 19 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది అండ్ ఏషియన్ మార్కెట్స్లో కూడా పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. అండ్ క్రిప్టోకి వద్దాం. సో క్రిప్టోలో మీరు చూసారనుకోండి ఏదైతే మనం స్వింగ్ ట్రేడ్ చెప్పానో దాంట్లో టార్గెట్ హిట్ అయింది 76,000. దాని తర్వాత మళ్ళీ మార్నింగ్ 76,000 నుంచి ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది అండ్ డౌన్ సైడ్ వచ్చింది, ఓకే. సో బిట్ కాయిన్ 76,000 లెవెల్ టార్గెట్ అచీవ్ అయింది. దాని తర్వాత ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో స్వింగ్ ట్రేడ్ ఆపర్చునిటీ 14th మార్చ్ రోజు అనుకుంటా నేను షేర్ చేసింది. సో 14th మార్చ్ రోజు ఒక షార్ట్ అనాలిసిస్ వీడియో మీకు పోస్ట్ చేశాను అండ్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. స్వింగ్ ట్రేడ్ ఆపర్చునిటీ ఇథేరియంలో బిట్ కాయిన్లో ఉంది అని చెప్పి అండ్ ఇక్కడ షేర్ చేశాను అరౌండ్ నియర్లీ 70,250 to 300 లెవెల్తో షేర్ చేశాను. సో అక్కడ నుంచి మీరు చూసారనుకోండి ఇప్పుడు కూడా 3,000 పాయింట్స్ పాజిటివ్గానే ఉంది. బట్ మార్నింగ్ మీరు చూసినట్టయితే 76,000 లెవెల్ని అచీవ్ చేసేసింది. ఆల్మోస్ట్ ఆల్ 14 to 17 ఎనీ డేస్లో స్వింగ్ ట్రేడ్ అచీవ్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మనకి 5,000 పాయింట్స్ మార్కెట్ అచీవ్ చేసేసింది, ఓకే. 5,000 పాయింట్స్ ప్లస్గానే అచీవ్ చేసేసింది. అండ్ ఎవరైతే దాన్ని ఫాలో అయ్యి ప్రాఫిట్స్ని బుక్ చేశారో కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఇప్పుడు మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి 76,000 లెవెల్ ఒక రెసిస్టెన్స్ లెవెల్ అండ్ ఇక్కడ నుంచి కొంచెం రెసిస్టెన్స్ ఫేస్ అయితే చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాను ఈ పర్టికులర్ పాయింట్లో. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ హోల్డ్ చేయాలి. ఒకవేళ మార్కెట్ అనేది 73,000 లెవెల్ దగ్గర హోల్డ్ చేయాలి. మార్కెట్ యాజ్ ఆఫ్ నో 74,000 కిందికి కూడా వచ్చేసింది. 73,000 లెవెల్ని హోల్డ్ చేయాలి, లేకుంటే ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. మళ్ళీ టువర్డ్స్ 71,700 to 70,000 లెవెల్ వరకు కూడా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి హోల్డ్ చేసింది మళ్ళీ మార్కెట్ 75, 76 తీసింది అనుకోండి, అప్పుడు ప్రైస్ 80,000 అండ్ 85,000 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి బిట్ కాయిన్లో, ఓకే. అండ్ ఇథేరియం కూడా చూసినట్టయితే ఇథేరియం క్లీన్ మూవ్ ఇచ్చింది. ఇథేరియంలో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇథేరియం వచ్చేసి హై 2,385 అండ్ ఈ పర్టికులర్ పాయింట్లో మీకు చెప్పాను 2,050 ఉన్నప్పుడు చెప్పాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 300 పాయింట్స్ ఇచ్చేసింది, ఓకే. 300 పాయింట్స్ ఇచ్చేసింది స్వింగ్ ట్రేడ్లో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఏదైతే మన యూట్యూబ్ ఛానల్ ఉందో షార్ట్స్కి రండి. షార్ట్స్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే అనాలిసిస్ ఉందో స్వింగ్ ట్రేడ్ ప్లాన్ ఇక్కడ 4 days కింద చెప్పాను. సో 4 daysలో 5,000 పాయింట్స్ బిట్ కాయిన్లో క్యాప్చర్ చేయాలంటే జోక్ కాదు, ఓకే. క్లియర్ అనాలిసిస్ చెప్పాను. దాంతోపాటు ఒక లాంగ్ వీడియో కూడా చేశాను స్వింగ్ ట్రేడింగ్ రిలేటెడ్గా. అండ్ ఇక్కడ మీరు ఎవ్రీ ఫ్రైడే నేను స్వింగ్ ట్రేడ్ రిలేటెడ్గా కానీ ఎవ్రీ ఫ్రైడే నేను బిట్ కాయిన్ అండ్ ఇథేరియం అనాలిసిస్ చేస్తాను క్లియర్లీ. అండ్ గోల్డ్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది దాంట్లో. ఇది వీడియో చూసారనుకోండి క్లియర్లీ అర్థమవుతుంది. 3 days ఆల్మోస్ట్ ఆల్ 3 daysలో ఇప్పుడు 3 to 4 daysలో ఆల్మోస్ట్ 5,000 పాయింట్స్ టార్గెట్స్ అచీవ్ చేసాం బిట్ కాయిన్లో. సో ఇంకొక పాయింట్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్రిప్టో ట్రేడింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను చెప్పే ప్రాసెస్ని ఫాలో అండి. ఫస్ట్ మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మన కోర్సెస్ని కానీ ప్లేలిస్ట్లో కానీ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీకు క్రిప్టో రిలేటెడ్గా మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. అండ్ ప్లేలిస్ట్లో కూడా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే మనం ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నామో దాని రిలేటెడ్గా కూడా ఫోల్డర్ ఉంది, దాంట్లో కూడా వీడియోస్ ఉంటాయి. సో మొబైల్ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలి, డెస్క్టాప్ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలి, స్ట్రాటజీస్ ఏంటి అండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఏంటి, ఆప్షన్స్ ట్రేడింగ్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, కంప్లీట్గా డెల్టా ఎక్స్చేంజ్ ఫోల్డర్లో కూడా ఉంది, ఓకే. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ఫోల్డర్ని అండ్ ఈ ఫోల్డర్ని 2 ఫోల్డర్ని చూడండి. అండ్ సిప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ CoinD6ని కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో కూడా మీరు స్పాట్ ఏదైతే ఈక్విటీలో మనం ఇన్వెస్ట్ చేయవచ్చు బిట్ కాయిన్ కానీ ఇథేరియంలో కానీ రీసెంట్గా వాళ్ళు కూడా లాంచ్ చేశారు, దాంట్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ చూపిస్తాను. ఇది డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్.
సో ఇది FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్. దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు ట్రేడ్ చేయొచ్చు. మేమైతే చేస్తుంది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు అండ్ ఆప్షన్స్ ఎవ్రీడే ఎక్స్పైరీ కూడా ఉంటుంది. సో దాన్ని కూడా ట్రై చేయాలంటే చేయొచ్చు. అండ్ స్పాట్ అని కనిపిస్తుంది కదా, ఇదేంటంటే మనకి బిట్ కాయిన్ కానీ, ఇథీరియం కానీ, గోల్డ్ కానీ, సో లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మనం ఈక్విటీ లాగా ఎలా అయితే మనం షేర్స్ కొని హోల్డ్ చేస్తామో అలా మీరు స్పాట్లో తీసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి లెవరేజ్ ఉండదు, బట్ ఫ్యూచర్స్ ట్రేడింగ్కి మాత్రం లెవరేజ్ ఉంటుంది. సో ఇక్కడ బిట్ కాయిన్కి 200x, ఇథీరియంకి 200x అండ్ రీసెంట్గా గోల్డ్ కూడా లాంచ్ చేశారు కదా PAXG, గోల్డ్కి 50x. అండ్ అదేవిధంగా యూఎస్కి సంబంధించిన స్టాక్స్ కూడా ఇక్కడ మనం ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేయొచ్చు. గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, అమెజాన్ కానీ ఇలాంటి ఏదైతే యూఎస్ స్టాక్స్ ఉన్నాయో దాన్ని కూడా మనం ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇక్కడ విత్ ప్రాపర్ లెవరేజ్తో అనేది చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయండి. వెళ్ళి కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో, కమెంట్ బాక్స్లో ఉంది అండ్ అక్కడ నుంచి ఎక్స్ప్లోర్ చేయండి. నచ్చితే ఒకవేళ మీరు మా అండర్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ చేసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, మీకు నేను క్రిప్టో స్కాల్పర్ ఏదైతే మన ఇండికేటర్ ఉందో క్రిప్టో స్కాల్పర్ ఇక్కడ నేను 5 years టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 years టైం ఫ్రేమ్లో అది వర్క్ చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. 5 years టైం ఫ్రేమ్లో బై అండ్ సెల్ సిగ్నల్స్ ఇస్తుంది. ఇక్కడ మీకు ఇథీరియంలో ఈ పర్టికులర్ ఏరియాలో ఇథీరియంలో ఇచ్చింది. సో క్లీన్గా ఇస్తుంది. సో ఏదైతే సిగ్నల్స్ ఉంటాయో అది మీకు మల్టిపుల్ సిగ్నల్స్ రావు, క్లీన్గా సిగ్నల్స్ వస్తాయి. ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది అండ్ అక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఇథీరియం ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అప్ సైడ్కి 300 points క్యాప్చర్ చేసి ఇచ్చింది. అంటే క్లీన్గా ట్రెండ్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఏదైతే EMI కానీ ఏదైతే మన స్ట్రాటజీ ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ ట్రెండ్ అనేది పాజిటివ్గా ఉంది అని చెప్పి మనకు క్లియర్లీ అర్థమవుతుంది. దీన్ని బట్టి కూడా మీరు ఇండివిజువల్లీ కూడా ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ క్రిప్టో స్కాల్పర్. దీంతో పాటు ఏదైతే మన క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో, సో క్రిప్టో ప్రీమియం ఛానల్ ఇది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి యాక్సెస్. అండ్ ఇవాళ కూడా మీరు చూసినట్టయితే ప్రాఫిట్ని బుక్ చేసిన మెంబర్స్ స్క్రీన్ షాట్స్ అన్ని ఇవి నిన్న ఇచ్చిన టార్గెట్స్ బిట్ కాయిన్వి 75,000, 75,500, 76,000 లెవెల్. మార్కెట్ అప్పుడు 74,000 లెవెల్ దగ్గర ఉంది. సో ఇక్కడ నేను క్లియర్లీ అప్డేట్ చేశాను టార్గెట్స్ అండ్ దాని కింద SL కూడా అప్డేట్ చేశాను అండ్ ఇవాళ మార్నింగ్ అది అచీవ్ చేసింది. ఓకే, సో ఎవ్రీడే క్రిప్టో ప్రీమియం ఛానల్లో కూడా ట్రేడ్స్, అనాలిసిస్, ఎవ్రీథింగ్ ఇక్కడ ప్లాన్ చేస్తాను. ఇది ఓన్లీ ఫర్ రెఫరల్ మెంబర్స్కి మాత్రమే. ఎవరైతే రెఫరల్ మెంబర్ మన అకౌంట్ నుంచి ఓపెన్ చేశారో, అంటే మన ID నుంచి ఓపెన్ చేశారో అండ్ వాళ్ళకి ఈ రెండు కూడా యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. దాంట్లో ఎవ్రీ డే నేను అక్కడ మీకు అనాలిసిస్, దాంతోపాటు మన ఆల్గో లెవెల్స్ ఉంటాయి కదా అది కూడా షేర్ చేశాను. ఇక్కడ చూడండి, ఇవాళ కూడా నేను షార్ట్ అనాలిసిస్ వీడియో షేర్ చేశాను 9:52లో. ఓకే, సో ఇలా మనకి ట్రేడర్ తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో దాంట్లో ఆల్గో లెవెల్స్ అండ్ డైలీ లైవ్ మార్కెట్ అనాలిసిస్ కూడా కుదిరితే లైవ్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను. అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.